కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులపై ఉక్కు పాదం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నాయని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు నాయకులు ఆరోపించారు. మంగళవారం ఆటో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నాయని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు నాయకులు ఆరోపించారు. మంగళవారం ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, సిఐటియు మండల కార్యదర్శి కాదారాము మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆటో కార్మికులకు సమగ్ర చట్టం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ కుటుంబాలకు 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు చెల్లించాలని, చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్లు అందజేయాలని, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు చేయాలని, తదితర రంగాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి వినతి పత్రం అందించారు. మండలంలో వివిధ కార్మిక ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైస్ మిల్ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, అలాగే విఆర్ఏ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సోదరులు, మధ్యాహ్నం భోజనం కార్మికులు, స్కూలు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్, అలాగే వివిధ తరగతులకు చెందిన కార్మికులు, వ్యవసాయ ఉపాధి హామీ కూలీలు,